నాన్నమ్మతో కలిసి కారాలు చేయబోతున్నాను. అండ్ నాకు ఎలా చేయాలో తెలియదు, బట్ మా నాన్నమ్మ నేర్పిస్తుంది. సో నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను, అలాగే మీకు కూడా నేర్పించాలనుకుంటున్నాను, ఎవరికైతే రాని వాళ్ళకి. నేను చాలా కష్టపడి చేశాను, మా నాన్నమ్మ కూడా చాలా హెల్ప్ చేసింది నాకు. సో చూస్తారని, మీ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మస్ కిచెన్ ఇన్ వదిన అండ్ మర్దల్ పిల్ల ఛానల్. ఈరోజు మేము కారాలు చేస్తున్నాము, మురుకులు చేస్తున్నాము, ఎలా పిలుచుకుంటే అలాగా. మనకు కారాలు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం పిండి. ఇక్కడ మనము బియ్యం పిండిని తీసుకుంటున్నాము. మాకు సరిపోయేంత బియ్యం పిండిని మేము తీసుకున్నాము. మాకు ఒక డబ్బా సరిపోతుంది. సో మీకు కావాల్సినంత నచ్చినంత తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం పప్పులు అండ్ జీరా అని మిక్సీకి పట్టేస్తున్నాము. దాన్ని మిక్సీకి పట్టుకొని మనము ఆ మిక్చర్ని బియ్యం పిండిలో కలుపుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ మనకు ఆ మిక్చర్లో ఉప్పు తగినంత మనం తీసుకోవాలి. మన కారాలకి ఎంత సరిపోతే అంత తీసుకోవాలి. అండ్ మనం ఇక్కడ కారం కూడా తీసుకుంటున్నాం. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం. సో మీకు తగినంత, మీకు సరిపోయేంత మీరు వేసుకోవచ్చు. ఇక్కడ మనం మిక్స్ బాగా చేసుకోవాలి. కారం ఉప్పు అన్నీ సరిపోయేంత మిక్స్ చేసుకోవాలి. అండ్ మనకు నువ్వులు కూడా ఇంపార్టెంట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది కారాలకి. సో మనం ఇక్కడ నువ్వులు కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాం. వేడి నూనె కూడా వేసుకోవాలి. అండ్ ఇక్కడ వేడి నూనెతో ఆడుకోకూడదు నాలాగా, ఓకే. అండ్ మనం బాండీలో ఆయిల్ వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఆ లోపు మనం ఈ మిక్చర్ని కలుపుకొని మనం ఇక్కడ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ని మనము పిండిలో కలుపుకోవాలి, సో దట్ సాఫ్ట్గా వస్తుంది. పీస్ పెట్టున్నానమ్మా అని చెప్తున్నాను, ఇక్కడ నవ్వుతుంది. అండ్ ఆయిల్ కాగాక మనము పిండిని అనేది దాంట్లో వేసి బాగా ఒత్తుకొని ఇలా చేసిన విధంగా మనం చేయాలి. హాట్ ఆయిల్లో మనం కారాలు చుట్టుకుంటే మనకి ఈ విధంగా మొత్తము బాయిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత మనం తిప్పుకోవాలి. తిప్పుకొని వేగాక మనం బయటికి తీసేయాలి. చూసారా, కరకరలాడే మురుకులు రెడీ. ఇక్కడ నేను ట్రై చేస్తా అని చెప్తున్నాను మా నాన్నమ్మకు, చెయ్యి అని. నేను ఇక్కడ చేస్తున్నాను. మా నాన్నమ్మ ఏంటో వీడియో తీస్తూ ఉంది, ఒక యాంగిల్లో తీస్తుంది అనమాట. నా ఎక్సైట్మెంట్ ఇక్కడ. అండ్ సెకండ్ టర్న్ కూడా పిండి కలుపుకొని వేసేస్తున్నాం ఇక్కడ. అండ్ ఇది నేను వేసింది చాలా రౌండ్గా వచ్చింది, నా ఫేస్ లాగా. మళ్ళీ స్టెప్ వేస్తున్నాను ఇక్కడ, మళ్ళీ స్టెప్ వేస్తున్నాను. గన్ పాయింట్ పెట్టి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా? చేసుకోకుంటే అయిపోతారు. అరిసెలు, బిస్కెట్లు, రోజు వీడియోస్ తీసి పెడతాం. అప్పుడు ఫేమస్ అయిపోతాం మనం కూడా హైదరాబాద్. పైసలు కావాలి, నాటుకోడి. సబ్స్క్రైబ్ చేసుకొని మాకు పైసలు పంపించండి. ఇంకా ఆన్లైనే ఉంది అది, అప్పుడప్పుడు అలాగా ఉండాలి కదా గైస్. నీళ్ళు పోయి బంద్ చేయి. సార్ ఇంకా గోరెచ్చగా అయితే సార్, ఎక్కువ వేడొద్దు, ఎక్కువ వేడినాయా? తాత వచ్చాడు. హాయ్
హాయ్ చెప్పు. పైసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. నాన్నమ్మ వంటలు చేసి అందరికీ నేర్పిస్తారు యూట్యూబ్ ఛానల్లో పెట్టి. మీరు ఎంకరేజ్ చేస్తారు కదా. రొట్టెలు, జొన్న రొట్టెలు పోయి మస్తు నేర్పిస్తుంది ఇప్పుడు జొన్న రొట్టెలు కూడా. నేను నేర్పిస్తాను మరి. ఆ, కష్టపడి నేర్చుకున్నాను. చాలు. బ్యూటిఫుల్ నాన్నమ్మ కనిపించలేదు ఫ్రెండ్. ఉండండి. సో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను, దాంట్లో పెట్టేసి తిప్పేసి కష్టపడుతున్నాను చాలా, కానీ అదేదో రావట్లేదు, విరగొట్టానేమో అని భయపడ్డాను. లాస్ట్ వచ్చింది, థ్యాంక్ గాడ్. అండ్ సక్సెస్ఫుల్గా చేశాను నేను యాక్చువల్లీ. మా నాన్నమ్మ చాలా కష్టపడ్డానని నువ్వుల లడ్డు ఇచ్చింది, తినుకుంటూ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ పిండి పెడుతున్నాను దాంట్లోకి. ఇప్పుడు నేను ప్రో అయిపోయాను. లాస్ట్ టైం విరగొట్టాను అనుకున్నాను, బట్ నేర్చేసుకున్నాను ఎలా పెట్టాలో అనేది. ఇక్కడ మా నాన్నమ్మ హెల్ప్ చేస్తుంది, నేనేమో చూస్తూ డ్యాన్స్ చేస్తున్నాను బోర్ అయ్యి. అండ్ మళ్ళీ కుమ్ముతున్నాను కారాలని. చాలా బాగున్నాయి యాక్చువల్లీ, టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీ పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉండండి ఇలాగ అప్పుడప్పుడు. ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను వేయడానికి. నాన్నమ్మ కాలుస్తున్నారు, చాలాసేపు అవుతుంది. దాని ఎంతసేపు నాన్నమ్మ అని అడుగుతున్నాను నేను ఇక్కడ. అయిపోయింది అని నేను వెయిట్ చేస్తున్నాను, అది పట్టుకొని నేను వేయాలి కదా. నేను ప్రో అయిపోయాను యాక్చువల్లీ ఇక్కడ దీంట్లో నేను. సో చూడండి నేను ఎంత చక్కగా వేసాను. అండ్ ఇక్కడ థర్డ్ టర్న్కి నేను మిక్స్ చేస్తున్నాను అనమాట, వాటర్ వేసి కొంచెము. అక్కడ హాయ్ చెప్తా. పెప్సీ ఈ కారాలు చేయడం ఏంటో కానీ ఫుల్గా తినేస్తున్నాను నేను అన్నీ. ఆహా చూసారా ఎన్ని చేశానో నేను. అండ్ మధ్యలో ఆకలేసి బజ్జీలు కూడా వేసుకున్నాం మేము. అండ్ బట్టలు తీసుకురావడానికి పైకి వెళ్తే అందరూ కైట్స్ ఎగరేస్తున్నారు. సంక్రాంతి రాకముందే సంక్రాంతి వైబ్ వస్తుంది ఇక్కడ చూస్తుంటే నాకు. అండ్ చిన్నప్పుడు మెమరీస్ కూడా నేను గుర్తు చేసుకున్నాను కైట్స్ ఎగరేసేది. బట్టలు తీసుకొచ్చాము, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కారాలు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కారాలు ప్రో అయిపోయాను, సో నాన్నమ్మ లేకుండానే వేసేస్తున్నాను, కలిపేస్తున్నాను. సో నాన్నమ్మ హెల్ప్ కూడా తీసుకోవట్లేదు, అంతా అయిపోయింది కారాలు చేసేదాన్ని. ఇక్కడ నేను చూపిస్తున్నాను, అది నేనే అనుకుంటూ. అండ్ ఇలాగే కారాలు చేస్తారు, అలాగేం లేదు, మీకు నచ్చినట్టు చేసుకోండి. మేము మా వీకెండ్ ఇలాగా గడిచిపోయింది మాది కారాలతో. మేము ఇప్పుడు కుమ్మేయాలి వెళ్ళి. అండ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నేను మా వదిన చాలా చేస్తున్నాము, మీరు వ్యూస్ అయితే వస్తున్నాయి బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీరు సపోర్ట్ ఇస్తే మాకు ఇలాంటి కంటెంట్తోనే ఇంకా బెటర్ కంటెంట్తో మేము నేర్చుకొని, ఇప్పుడే స్టార్ట్ చేసాము, నేర్చుకొని మీకు ఎంటర్టైన్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు వదిన విత్ మర్దల్ పిల్ల ఛానల్. థ్యాంక్ యూ.